హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఇంకా ఓ 4 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈసారి కూడా సినిమా చెప్పిన టైంకి వస్తుందా లేదన్న సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ఈ సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చింది. తాజాగా నిర్మాణ సంస్థ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ ఇస్తూ రీ రికార్డింగ్, డబ్బింగ్, విఎఫ్ఎక్స్ పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రతి ఫ్రేమ్ని గ్రాండియర్గా రూపొందిస్తున్నాం. లైట్ స్పీడ్లో పనులు జరుగుతున్నాయి. వెండితెరపై ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అద్భుతమైనటువంటి సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు ఈ సమ్మర్లో అందించబోతున్నాం. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ కానుందని వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. ఓ పోస్టర్ని సైతం షేర్ చేస్తూ ఇంతకు ముందు ఎప్పుడు చూడని సినిమా అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఈ ప్రకటన అయితే చేశారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా మే 9న పక్కాగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొఘల్ కాలం నాటి కథతో భారీ యాక్షన్ పీరియాడిక్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీదీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి పలు కీలకమైన పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్లో భాగంగా 4వ పాటని అతి త్వరలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట కన్నీ విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా సినిమాకి మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట సినిమాకి చాలా కీలకంగా ఉండే విధంగా మేకర్స్ అయితే డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి హరిహర వీరమల్లు నుంచి రాబోయే 4వ పాట ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, అభిమానులు ఏ విధంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నది తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.